వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. పాన్ ఇండియా స్టార్స్ అంతా ఇప్పుడు ప్లాన్ బి ని అప్లై చేస్తున్నారు. ఒక సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే 3-4 ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెడుతున్నారు. ప్రెసెంట్ ఇదే రూట్ లో ఉన్న ఐకాన్ స్టార్ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అల్లు అర్జున్ పుష్పతో పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ చేసుకున్న స్టార్ తర్వాత పుష్ప 2 స్టార్ట్ చేశాడు. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న ఈ సినిమా ఆగస్టు 15న ఆడియన్స్ ముందుకి రానుంది. దీని తర్వాత బ్యాక్ టు బ్యాక్ 4 సినిమాలు లైన్ లో పెట్టాడు ఐకాన్ స్టార్. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ తో ఓ మూవీ ఉంటుందని చెప్పాడు బన్నీ. కానీ దానికి ఎక్కువ టైం పట్టే ఛాన్స్ కనిపిస్తోంది. అందుకే ఈ గ్యాప్ లో జవాన్ తో హిట్ కొట్టిన అట్లీతో ఓ సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇంటర్నల్ గా కథా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. పుష్ప 2 సెట్స్ పై ఉన్నప్పుడే సందీప్ రెడ్డి వంగాతో ఓ మూవీ చేయబోతున్నట్లుగా ప్రకటించాడు అల్లు అర్జున్. యానిమల్ సీక్వెల్ ప్రభాస్ స్పిరిట్ అనంతరం ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. అయితే తాజాగా గీతా ఆర్ట్స్ లో బోయిపాటి ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. దీంతో బన్నీ లైనప్ ఇంట్రెస్ట్ గా మారింది. ఈ ముగ్గురు దర్శకుల్లో బన్నీ ఎవరికి ఫస్ట్ ఛాన్స్ ఇస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. స్కందాతో డిజాస్టర్ కొట్టిన బోయిపాటి గతంలో అల్లు అర్జున్ కి సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. అందుకే ఫస్ట్ బోయిపాటి సినిమా స్టార్ట్ చేస్తాడని, దానికి ప్యారలల్ గా అట్లీ మూవీ తెరకెక్కే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. బాలీవుడ్ లో ఒకప్పుడు పేట్రియాటిజం సినిమాలకు ఫుల్ డిమాండ్ ఉండేది. కథ ఒకే ఫార్మెట్ లో ఉన్నప్పటికీ థియేటర్స్ కి క్యూ కట్టేవారు ఆడియన్స్. కానీ ఇప్పుడు సీన్ మారింది. ప్రేక్షకుల అభిరుచిలో చేంజ్ కనిపిస్తోంది. కానీ ఇది గ్రహించని మేకర్స్ రొటీన్ ఫార్ములాతో సినిమాలు చేసి చేతులు కాల్చుకుంటున్నారు. బాలీవుడ్ కి రొటీన్ ఫార్ములా అనే వైరస్ పట్టుకుందే. ఒక పక్క పాన్ ఇండియా కథలతో సౌత్ ఇండస్ట్రీ దూసుకుపోతూ ఉంటే, రొటీన్ కథలతో అటర్ ఫ్లాప్ సినిమాలు తీస్తూ నష్టాలను మూటకట్టుకుంటుంది బాలీవుడ్. రీసెంట్ గా వచ్చిన సినిమాలే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. పఠాన్ మూవీతో స్పై యూనివర్స్ స్టార్ట్ చేసింది యశ్రాజ్ ఫిల్మ్స్. పాకిస్తాన్ ఉగ్రవాదిని విలన్ గా చూపించడం, ఆ విలన్ పాక్ ఆర్మీ సాయంతో ఇండియా మీద కుట్ర చేయడం, హీరో వీరోచితంగా పోరాడి ఆ కుట్రను భగ్నం చేయడం. ఇదే కథతో ఈ మూవీ రిలీజ్ అయి భారీ కలెక్షన్స్ ని తీసుకొచ్చింది. కానీ తర్వాత వచ్చిన టైగర్ 3కి ఇదే ఫార్ములా భారీ షాక్ ఇచ్చింది. టైగర్ 3 డిఫరెంట్ కంటెంట్ తో వస్తుంది అనుకుంటే దేశభక్తిని రొటీన్ ఫార్ములాతో చూపించాడు డైరెక్టర్. దీంతో ఈ సినిమా ఫస్ట్ డేనే ఫ్లాప్ టాక్ ని మూటగట్టుకుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫైటర్ కూడా ఇలాంటి కథతోనే వచ్చింది. ఎయిర్ యాక్షన్ విన్యాసాలు బాగానే ఉన్నా కథ మాత్రం పరమ రొటీన్. పాకిస్తాన్ ఉగ్రవాదిని విలన్ గా చూపించడం ఈ సినిమాకి మైనస్ అయింది. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న బడే మియా చోటే మియా కూడా ఇదే కాన్సెప్ట్ తో రాబోతోంది. భారత సైనికులు, టెర్రరిజం, దేశభక్తి అంశాలతో ఈ స్టోరీ సాగనుంది. రంజాన్ కానుకగా ఏప్రిల్ 10న ఈ సినిమా ఆడియన్స్ ముందుకి రానుంది. అయితే ఇండియాలో కొన్నాళ్లుగా ఉగ్రవాద దాడులేం జరగట్లేదు. అలాంటప్పుడు పదే పదే ఇండియా మీద కుట్రలు జరుగుతున్నట్లుగా పాకిస్తాన్ విలన్ గా చూపించి సినిమాలు తీస్తే జనాలకు ఏమెక్కుతుంది? ఓటీటీ రాకతో కంటెంట్ కు, క్రియేటివిటీకి పెద్దపీట వేస్తున్న ప్రేక్షకులు రొటీన్ కథలు చూడ్డానికి థియేటర్స్ కు రావడం మానేశారు. మరి ఇకనైనా ఈ ఫార్ములాను బాలీవుడ్ పక్కన పెట్టేస్తే బెటర్.